హలో. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చాలామందిని చూస్తుంటా. ఇప్పుడు నేనైతే రియలైజ్ అయినా. ఇప్పుడు బేసిక్‌గా నాది ఫస్ట్ నా విషయం చెప్తా. కోవిడ్ వచ్చిన తర్వాత అరే! మనిషి జీవితం ఎంత కాంప్లికేటెడ్, ఎంత ఈజీగా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి అదైపోయింది. కొంతమంది ఎంతెంత రిచ్ పరిస్థితులు ముదిరి డబ్బులు పెట్టడానికి మనం కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళని బ్రతికించలేని పరిస్థితులు ఉండే. ఇప్పుడు అంత కాంప్లికేటెడ్ లైఫ్, అంత ఈజీగా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు కూడా ఏడ పడితే ఆడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ తోటి అట్లా చచ్చిపోతున్నారు. ఇక అన్ని ఏజ్‌ల వాళ్ళు ఉన్నారులే అట్లా. ఇప్పుడు ఇంత చూస్తున్నామో, చూస్తుంటే కూడా మనిషి అనేటోడికి కుసంత తెలివి రావాలి కదా! అరే! ఇంత లైఫ్, మనిషి లైఫ్ ఇంత ఘోరం అయిపోయిందిరా! అరే! కొంచెం మనం మారదాము అని కొంచెం అంటే నలుగురు గురించి ఆలోచిద్దామని ఉండాలి కదా! అస్సలు లేరు తెలుసా! ఎప్పుడో ఎవడో ఒకడి మీద పడి ఏడుసుడు, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనుకుంటా హ్యాపీగా బ్రతికేస్తుంటారు. అసలు ఆ సైకోయిజం ఏందో, ఆ రాక్షసానందం ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు లైఫ్ అనేది ఇంత షార్ట్ అయిపోయింది. కోవిడ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ చూసినాం. సెకండ్ టైం కోవిడ్ అయితే ఇక అవి రాక్షస గడియలు. ఎట్లాంటి మంచి మంచోళ్ళు చచ్చిపోయారు. చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అని లేదు. ఇప్పుడు అంత ఉపద్రవాన్ని దాటొచ్చినాం. తెలివి రావాలి కదా! రియలైజ్ అవ్వాలి కదా! ఇక మీదట నన్న లైఫ్‌లో కొంచెం మంచిగా ఉండాలి కదా! ఇప్పుడు పక్కనోళ్ళు ఇంకా ఇక నేను ఇక చెప్పొద్దు కానీ ఇక నాకు వస్తాయి మాటలు కానీ, ఎప్పుడు పక్కనోడి మీదనే ధ్యాస తప్పితే నువ్వు లైఫ్‌లో డెవలప్ అవ్వడం, నీదేందో నువ్వు చూసుకోవడం, నీ లైఫ్ స్టైల్ మార్చుకో, నువ్వు డెవలప్ అవ్వు, నీ ఫ్యామిలీ మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఇలాంటివి చెయ్యు. ఇవి లేవు కొంతమందికి. పక్కనోళ్ళ మీద ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ ఉన్నారు అందులో. చిన్నేజోళ్ళు, పెద్దోజోళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు నోటి దూల కొంతమందికి మాటలు తూటల్లాగా వదులుతారు. ఎంత ఎట్లా హర్ట్ చేస్తారంటే అంత తిక్కబడుతది. అసలు ఎందుకంత దూలనో, ఎదుటి మనుషుల్ని బాధపెట్టి పొందే ఆనందం ఏందో, ఆ బుద్ధి ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ నుంచి వచ్చినాం. లైఫ్ షార్ట్ అయిపోయింది. నువ్వేంది, నీ బాధ్యత ఏంది, నీ లైఫ్‌లో నువ్వు అది చెయ్యు. నలుగురితోటి మంచిగుండు. వీలైతే నువ్వు ఏమంటారు, సొసైటీలో నీ వల్ల ఏదన్నా అయితే కొంచెం సోషల్ సర్వీస్ చెయ్యు. అది చేత కాకపోతే కనీసం నీ లైఫ్ నువ్వు ఉద్ధరించుకో. నీ లైఫ్‌లో నువ్వు బిజీ ఉండు. ఎంజాయ్ చెయ్యు. సంపాదించుకో, ఎంజాయ్ చెయ్యు. నీ ఫ్యామిలీ మీద నువ్వు ఫోకస్ పెట్టు. అట్లా నువ్వు గంగలో దూకు నీకు. ఇంకా ఎంత కుళ్ళు కుతంత్రాలు పక్కనోడి మీద ఎన్ని ఈగోలు, కోపాలు, ఇక ఇవన్నీ ఈగోలు, కోపాలు మంచిగా ప్యాక్ చేసుకొని బొంద మీద పెట్టుకొని వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు అన్నట్టు ఉంది ఆళ్ళ ఫీలింగ్ అనమాట. డబ్బు విషయంలో కంజూసి. ఎవ్వడికి పక్కనోడికి ఒక రూపాయి పోతే అసలు ఆళ్ళకెందుకు పెట్టాలే మనము అన్నట్టు. అరే! నీ దగ్గర రూ. 1000 ఉన్నాయి. రూ. 10 పక్కనోడికి పెట్టినం. ఏం ఫరక్ పడతది? ఏం పోయేదుంది? ఆ రూ. 10 ఒకడికి ఒక అవసరం తీరుతది కదా! ఆహా! నువ్వెంత రిచ్ అన్నా గానీ, నీకు దగ్గర ఎంతనన్నా ఉండని, పక్కనోడు ఎవడన్నా ఆపదలో ఉన్నాడు అంటే పట్టించుకునేది ఉండదు. ఇంత క్రూరంగా తయారవుతారు మనుషులు రోజు రోజుకి అంటే, క్రూర మృగాలు కనీసం ఆ పులి, ఆ సింహం అవి ఆకలిస్తేనన్నా పక్క జీవిని చంపుతాయి గానీ,